ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 60, మార్చి 1. 2 monthsలో 13 బుక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మీరు ఏ బుక్ చదువుతున్నారో మీ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మొదటి భాగంగా మార్చి 1 మొదటి భాగంగా దినవృత్తాంతంలో 2వ గ్రంథము 8వ అధ్యాయము చదువుకుందాం. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తర్వాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలును కాపురం ఉంచెను. తర్వాత సొలొమోను హమాతు సోబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ ప్రాకారములను కట్టించెను. ఇదియు కాక అతడు ఎగువ బేత్ హోరోను దిగువ బేత్ హోరోను గౌలను అడ్డగడలుగా ప్రాకార పట్టణములుగా కట్టించెను. బయలెతుకును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేమందును లెబానోనందును తాను ఏలు దేశములన్నిటి అందును ప్రాకార పురములుగాను కట్టించవలనని తానుద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలు సంబంధులు కాని హిత్తీలలో నుండి, అమోరీల నుండి, పెరిజీలలో నుండి, హివీలలో నుండి, యోబీసీలలో నుండి శేషించిన సకల జనులను ఇశ్రాయేలు నాశనం చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకు తన వెట్టి పనులుగా చేయువారినిగా చేసుకొని ఉండెను. అయితే ఇశ్రాయేలులో ఒకరినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసం చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయం చొప్పున మోషే ఇచ్చే ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినములయందును అమావాస్యలందును నియామక కాలములయందును సంవత్సరంనకు ముమ్మారు జరుగు పండుగలయందును అనగా పులియని రొట్టెల పండుగలయందు వారముల పండుగ ఎందును పర్ణశాలల పండుగ ఎందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను అనుదినమున యాజకుల సమ్ముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వార పాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగునైన ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీలకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఏదోము దేశము యొక్క సముద్రపు దరినున్న ఎసోన్గే బరునకును ఏలాతుకును పోగా హీరాము తన పని ద్వారా ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారంను ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. 9వ అధ్యాయము. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గూర్చి అతనితో మాట్లాడాను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరం చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయాను. షేబా దేశపు రాణి సొలొమోను కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును అతని బల్ల మీది భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుండుటను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను
అతని గిన్నెలను అందించు వారిని వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే. కానీ నేను వచ్చిన దాని కనులారా చూచు వరకు వాటి వారి మాటలను నమ్మకై ఉంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినిచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలును నిత్యము స్థిరపరచవలనని దయా ఆలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనుకిచ్చిన గంధవర్గములతో సాటి అయినదేదియూ లేదు. ఇదియు కాక ఓఫీరు నుండి బంగారము తెచ్చి హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడా కొనివచ్చిరి. ఆ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరుకును సోపానములను గాయకులను తంబూరలను సితారలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశమందు ఎవరునూ చూచి ఉండలేదు. షేబాదేశపు రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తర్వాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయెను. గంధవర్గములు అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము కాక సొలొమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను వద్దకు బంగారమును వెండియు తీసుకొని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారములతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 3 వండల కేడములను చేయించెను. ఒక్కొక్క కేడమునకు 300 తులముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరనందు ఉంచెను. మరియు రాజు దంతంతో ఒక గొప్ప సింహాసనం చేయించి ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను సింహాసనమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుపక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుపక్కల 12 సింహములు నిలిచి ఉండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నీయు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరనున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకును ఒక మారు బంగారము వెండి ఏనుగు దంతము కోతులు నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను. కనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సొలొమోను భూరాజులందుల కంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచదలిచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. మరియు ప్రతి వాడును ఏటేటా వెండి వస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుర్రములను కంచరగాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చెను. రథములు నిలువయించు పట్టణములోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు 4000 గుర్రపు సాలెలను రథములను 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీస్ నది మొదలుకొని ఫిలిస్తీన్ల దేశము వరకును ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైని అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును దేవదారు మ్రానులు షేఫేల ప్రదేశమందునున్న మేడి వృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను. ఐగుప్తు నుండి సకల దేశముల నుండి సొలొమోనునకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందును షీలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును నేబాతు కుమారుడైన యరొబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు
ఇశ్రాయేల్ అందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజయ్యెను. 10వ అధ్యాయము. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేల్ అందరూ షేకెమునకు వెళ్ళగా రెహబాము షేకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నేబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతన్ని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలు వారందరినూ కూడివచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవిప్పుడు చులకనగా చేసినడలా మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు, మీరు 3 దినములు తాలి మరలా నా యొద్దకు రండని చెప్పాను. కనుక జనులు వెళ్ళిపోయేరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షం నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాటలాడినడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవ్వనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయుమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరమేమి ఇవ్వలేనని మీరు యోచించితురో చెప్పుడని వారిని అడగగా, అతనితో కూడా పెరిగిన ఈ యవ్వనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేశాను, నీవు దానిని చులకన చేయుమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినది ఏమనగా, నా చిటికెన వేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను, కానీ నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించాను, కానీ నేను కొరడాలతో మిమ్మును దండించేదనని చెప్పుము. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరూ 3వ దినమందు రెహబాము వద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవ్వనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేశాను, నేను దానిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చపుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించేదనని చెప్పాను. యెహోవా షీలోనీయుడైన అహియా ద్వారా నేబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరిచినట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయాను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు, దావీదులో మాకు భాగమేది? యెషై కుమారునియందు మాకు స్వాస్యం లేదు. ఇశ్రాయేలు వార్లరా, మీ గుడారంనకు పోవిడి. దావీదు మీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారంనకు వారు వెళ్ళిపోయారు. అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేశాను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరామును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావగొట్టిరి. కనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని త్వరపడి తన రథము ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికిని దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక ఉన్నారు. 11వ అధ్యాయము. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకున్నటకును అతడు యూదా వారిలో నుండి బెన్యామీలలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా దైవజనుడైన షెమయాకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు యూదా రాజును సొలొమోను కుమారునగు రెహబాముతోనూ యూదా యందును బెన్యామీన్ల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధం చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పాను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయేరి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. అప్పుడు అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరయాము, లాకీషు, అజేకా,
జొరియా, అయ్యాలోను, హెబ్రోను అని యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షారసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును, బెన్యామీలును అతని పక్షమున ఉండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను, లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యెరోబాము అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను, స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యెరోబాము బలిపీఠములకును, దెయ్యములకును, తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలు గోత్రముల ఎంతటను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెతుకుటకు మనసు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును, సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యెరిమోతు కుమార్తెయగు మహలతును, యెషయి కుమారుడైన ఎలియాబు కుమార్తెయగు అబీహైలును వివాహం చేసుకొనెను. అతనికి యూషు, షెమర్యా, జహాము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మైకాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబియాను, అత్తయిని, జీజాను, షెలోమితును కనెను. రెహబాము 18 భార్యలను పెళ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరి కంటేను ఉపపత్నులందరి కంటేను అబ్షాలోము కుమార్తె అయిన మైకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేతలచి అతని సహోదరుల మీద ప్రధానిగాను అధిపతిగాను అతన్ని నియమించెను. అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా, బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశంలోని ఆయా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెళ్లిళ్ళు చేసెను. ఇది మొదటి భాగమండి. ప్రైజ్ ద లార్డ్.